ఈ ఆకుని చాలామంది వాడరు. సో ముల్లంగి ఆకుని బాగా తరిగి కాడలతో సహా చూసారు అలా తరిగి ఉడకబెట్టి పెట్టుకున్నాను. అదేవిధంగా పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తరిగి పెట్టుకున్నాను. ముల్లంగి ఆకు తాళింపు ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఉడకబెట్టిన ముల్లంగి ఆకు, పెద్ద సైజు ఉల్లిగడ్డ తరిగి పెట్టుకున్నాను. తర్వాత శనగగింజలు. ఈ తాలింపు చేయడానికి మనకు ఒక పొడి అవసరం. పొడి సిద్ధం చేసుకోవడానికి శనగగింజలు వేయించి మిక్సీ జార్లో తీసుకున్నాను. దీంతో పాటుగా మీకు ఎంత కారం కావాలో అంత కారం సరిపడా ఎండుమిర్చిని నేను వేయించుకుంటున్నాను. డ్రై రోస్ట్, ఎందుకంటే మనం పొడి కొట్టుకుంటాం కదా, కొద్దిగా బాగా వేగింది అనుకోండి పొడి కొట్టుకోవడం సులభం అవుతుంది. ఉన్న వేరుశనగ గింజల్లో నేను ముందుగా కొద్దిగా రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఎండుమిర్చిని వేసుకొని మిక్సీ చేయబోతున్నాను. చివర్లో బాగా పొడి అయిన తర్వాత నేను ఈ వెల్లుల్లి రెబ్బలు, సరిపడ వెల్లుల్లి రెబ్బల్ని నేను వేసుకొని పొడి చేసుకోబోతున్నాను. పొడిలో నేను మీకు ఇందాక చూపించినట్టుగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టబోతున్నాను. కొద్దిగా బరగ్గానే కొట్టుకోవాలి, పొడి నున్నగా అవసరం లేదు. కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అన్నీ వేసుకున్నాక పొడి మనకి ఈ విధంగా వస్తుంది. మనకి తాలింపుకి ఎంత అవసరం అంతే వాడుకోండి. దీన్ని కూడా మనము నిల్వ చేసుకోవచ్చు. దాదాపు 10 రోజుల వరకు లో ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. బాగా ఆరిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. బాణల్లో నూనె పెట్టుకుని పోపు దినుసులు వేసుకుంటాం. దాంతో పాటుగా కరివేపాకు, ఉల్లిగడ్డలు వేసుకుంటాను. ఇందాక చూపించినట్టు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా. పోపు బాగా వేగేటప్పటికి మనకి పప్పులన్నీ కూడా కొంచెం రంగులోకి మారుతాయి. నేను పోపు దినుసులుగా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇప్పుడు నేను పోపు దినుసులుగా వాడతాను. నేను ఇందులోకి ఆ కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి పసుపు కొద్దిగా, చాలా కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. సాల్ట్ ఎప్పుడు కూడా మనం ఆకుకూరలో ముందుగా వేయమండి, ఎందుకంటే ఆకుకూర ఉడికే కొద్ది చూస్తే ఉల్లిగడ్డ బాగా వేగిపోయింది. ఇప్పుడు ఆకుకూర అన్ని ఆకుకూరలాగా కాదు, ముల్లంగి ఆకుని మాత్రము పిండాలి. అందులో ఉన్న నీటినంతా కూడా పిండేసి, ఇందులో చూపించిన విధంగా పిండేసి వాటర్ ఏమీ లేకుండా ఉడికిన ఆకు ఈజీగా నీళ్ళు వచ్చేస్తుంది. ఆకుని మాత్రమే మనము తాలింపులోకి వేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఆకుని, ముల్లంగి ఆకుని బాగా చేతితో పిండాలి. బాగా చల్లగా అయిపోయిన తర్వాత మీరు పిండితే కనుక మీ బలంతా చూపించి పిండితే నీరంతా వెళ్ళిపోతుంది. ఆ ఆకుని తాలింపులోకి వేసుకోవాలి. ఆకులో కొద్దిగా తేమ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు దీనికి. సో పచ్చివాసన పోయేంత వరకు ఆకుని బాగా నేను వేయించుకుంటాను. ఇప్పుడు నేను దీనికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. చాలా కొద్దిగా, ఎందుకంటే ఆకు చాలా కొద్దిగా ఉంది కాబట్టి చాలా కొద్ది మొత్తంలో నేను ఉప్పుని కలుపుకుంటున్నాను. వేయించుకున్నాక మనం ఇందాక తయారు చేసుకున్న పొడిని కలుపుకుంటాం. చివరగా ఈ పొడి అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టుగా సో ఆ పొడి ఎక్కువగా వేసుకోవాలండి, ఎందుకంటే చాలామంది ఈ ఆకుల వాసనని ఇష్టపడరు, తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఈ తాలింపు అనేది. అదేవిధంగా ముల్లంగి తాలింపు అనేది తయారైందండి. పొడి ఎక్కువగా వేసుకోవాలి. ఆకు వాసన చాలామంది ఇష్టపడరు, అలాంటప్పుడు పొడిని ఎక్కువగా వేసుకుంటే అందరూ ఇష్టంగా తినడానికి బాగుంటుంది. ఆ పొడి మనం ఏదైతే వేరుశనగల పొడి చెప్పామో తక్కువగా వేసుకుంటే అంత రుచిగా ఉండదండి. కొంచెం మంచిగానే పొడిని కలుపుకోవాలి. అదేవిధంగా ఈ ముల్లంగి ఆకు వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, హృదయానికి చాలా మంచిది, గుండెకి చాలా మంచిది. అంతేకాకుండా వెయిట్ లాస్ కూడా ముల్లంగి ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది.